అందరికీ నమస్కారం. శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం. శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండ 5వ భాగం. గత వారం రావణాసురుడు మారీచుని వద్దకు వెళ్లి మాయలేడి రూపంలో సీతను ఆకర్షించి రాముని ప్రేరేపించే విధంగా ప్రయత్నాలు చేయమని చెప్పగా మారీచుడు అందుకు అంగీకరించకపోవడం వరకు చెప్పుకున్నాం కదా. తరువాత ఏమి జరిగిందో చూద్దాం. తాను చెప్పింది వినకపోగా తనకే హితవులు పలుకుతున్న మారీచును చూసి రావణాసురుడు పట్టరాని ఆగ్రహంతో, మారీచా, నువ్వు అనరాని మాటలు అంటున్నావు. రాముడు కేవలం మానవ మాత్రుడు. ఒక ఆడదాని మాటలు పట్టుకుని రాజ్యాన్ని, తల్లిదండ్రులను, సమస్త భోగాలను విడిచి అరణ్యానికి వచ్చాడు. అతని పరాక్రమం ఏ పాటిదో నాకు తెలుసు. అతని భార్యను అపహరించాలని నేను నిర్ణయించుకున్నాను. నేనేమీ నిన్ను సహాయం కోరలేదు. నిన్ను నేను ఆజ్ఞాపిస్తున్నాను. రాజాజ్ఞను పాటించాల్సిన ధర్మం నీపై ఉంది. కాబట్టి వారు మాట్లాడకుండా నా వెంట బయలుదేరిరా. వెండి చుక్కలు గల బంగారు లేడీ రూపం ధరించి సీత దృష్టిని ఆకర్షించి నీకోసం సీత రాముని నీ వెంట పంపేలాగా చెయ్యి. రాముని బాగా దూరంగా తీసుకుపోయి అతని గొంతును అనుకరిస్తూ హా సీత, హా లక్ష్మణ అంటూ బిగ్గరగా ఆర్తనాదం చెయ్యి. అది విని లక్ష్మణుడు సీతను ఒంటరిగా విడిచి పరుగు పరుగున వస్తాడు. ఆశ్రమంలో ఎవరూ లేని ఒంటరి సీతను నేను అపహరిస్తాను. ఈ పని నువ్వు చేసినందుకు నీకు అర్ధరాజ్యం ఇస్తాను అంటూ కపటపు మాటలు మాట్లాడుతున్న మాయావి రావణుని చూసి మారీచుడు నిస్సహాయంగా ఉండిపోయాడు. మరోసారి తన పరుషమైన మాటలతో రావణుని ఆజ్ఞను తిరస్కరించడానికి ప్రయత్నించాడు. అప్పుడు రావణుడు మారీచునితో, నువ్వు ఎలాగూ రాముని చేతిలో చస్తావు. నేను చెప్పినట్టు వినకపోతే నా చేతిలో ఇప్పుడే చస్తావు అని అనగా, ఇక మారీచుడు చేసేది లేక రావణుడు చెప్పినట్లుగా చేయడానికి ఒప్పుకున్నాడు. చూశారా, దుష్టులతో సహవాసం ఎంత ప్రమాదకరమైనదో. ఏనాటికైనా ఇలాంటి స్నేహాలు మనల్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. సరే, ఇక రావణాసురుడు, మారీచుడు పిశాచు ముఖాలు కలిగిన గాడిదలు కట్టిన రావణాసురుని రథంలో ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి దండకారణ్యానికి చేరుకున్నారు. వెంటనే మారీచుడు అందమైన బంగారు లేడిలా మారిపోయాడు. దాని కొమ్ముల చివర శ్రేష్టమైన మణులున్నట్లుగా మెరుస్తున్నాయి. చెవులు ఇంద్రనీలాల్లా ఉన్నాయి. గిట్టలు చూస్తే వైఢూర్యాల వలె ఉన్నాయి. దాని తోక ఇంద్రాయుధంలా బహు ఆకర్షణీయంగా ఉంది. ఈ బంగారు లేడి కొంతసేపు ఆశ్రమంలో మొక్కల మధ్య, చెట్ల మధ్య తిరుగుతూ సీత దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయసాగింది. ఈ లేడి వాసన తగలగానే మిగతా లేళ్లు పారిపోయాయి. అదే సమయంలో పువ్వులు కోయడానికి మొక్కల వైపు వెళ్తున్న సీతను చూసి బంగారు లేడి రూపంలో ఉన్న మారీచుడు సీత దృష్టిని ఆకర్షించడానికి అక్కడక్కడే తిరగడం మొదలుపెట్టాడు. సీతాదేవి అందమైన తన కళ్ళని పెద్దవి చేసి ఈ లేడి వంక ఆశ్చర్యంగా చూడసాగింది. రాముణ్ణి, లక్ష్మణుణ్ణి ఆయుధాలు ధరించి వెంటనే రమ్మని సీత బిగ్గరగా పిలిచింది. రామ లక్ష్మణులు కూడా బంగారు లేడిని చూసి ఆశ్చర్యపోయారు. అయితే లక్ష్మణుడు రామునితో, రామ, వీడు తప్పకుండా రూపాలు మార్చగలిగిన ఇంద్రజాలం తెలిసిన మారీచుడే అయి ఉంటాడు. గతంలో కూడా వీడు వేటకు వచ్చిన అనేక మంది రాజులను తన మాయా రూపంతో మోసగించి వారిని తినేశాడు. ఇలాంటి బంగారు లేడి భూమి మీద ఉండదు. ఇది ఖచ్చితంగా రాక్షస మాయే అని అంటున్న లక్ష్మణుని మాటలకు సీత అడ్డుపడి రామునితో, సీత ఇలా అనింది, ఇప్పటి వరకు నేను ఇలాంటి లేడీని ఎక్కడా చూడలేదు. మన ఆశ్రమంలో కూడా ఇలాంటి లేడీ లేదు. ఈ లేడీ సౌందర్యం నన్ను ఎంతగానో ఆకర్షించింది. దీనిని ప్రాణాలతో పట్టుకుంటే మనం ఆశ్రమంలో దీనిని పెంచుకుంటూ దీనితో ఆడుకోవచ్చు. వనవాసం తర్వాత దీన్ని అయోధ్యకు తీసుకువెళ్తే మన వారందరూ ఈ లేడీని చూసి సంతోషిస్తారు. ఒకవేళ ఇది ప్రాణాలతో దొరకకపోతే దీనిని చంపి దాని చర్మం వలిచి తీసుకురా. మనం దానిపై కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుందాం అన్న సీత మాటలకు రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, చూశావుగా సీతకు ఈ లేడీపై ఎంత మక్కువ ఉన్నదో. నువ్వు సీతకు రక్షణగా ఉండు. నేను వెళ్లి ఈ లేడీని తీసుకొస్తాను అని రాముడు ఆ మాయా బంగారు లేడీ వెంట పరుగులు తీశాడు. కొంత దూరం పోయేసరికి ఆ లేడీ దగ్గరలో ఉన్నట్లే ఉంటూ మాయమవసాగింది. కాసేపు కళ్ళ ముందు కనిపిస్తుంది, కాసేపు పొదల్లోకి మాయమైపోతోంది. ఇలా రాముని ఆ లేడీ చాలా దూరం వరకు తీసుకెళ్ళింది. చివరకు రాముడు అలసిపోయి ఓ చెట్టు కింద కూర్చుని ఉన్న సమయంలో లేడీ పొదల నుంచి బయటకు వచ్చింది. అదే అదునుగా భావించి రాముడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి గురి చూసి లేడీ పైకి విసిరాడు. వెంటనే బంగారు లేడి రూపాన్ని విడిచిపెట్టిన మారీచుడు హా సీత, హా లక్ష్మణ అంటూ ప్రాణాలు విడిచాడు. అనుకోని ఈ సంఘటన చూసి రాముడు కలవరపడ్డాడు. ఆశ్రమంలో లక్ష్మణుడు తన కంఠాన్ని అనుకరిస్తూ మారీచుడు మాట్లాడిన మాటలు విని సీతను విడిచిపెట్టి ఎక్కడ వచ్చేస్తాడు అని భయపడుతూ
పరుగు పరుగున ఆశ్రమం వైపుగా బయలుదేరాడు. ఇక్కడ రాముడి గొంతుతో మారీచుడు చేసిన ఆర్తనాదం విన్న సీత భయాందోళనకు గురైంది. వెంటనే లక్ష్మణుణ్ణి పిలిచి రామునికి ఏదో ఆపద కలిగింది, వెంటనే వెళ్లి చూడమని చెప్పింది. అయితే అందుకు లక్ష్మణుడు ఒప్పుకోలేదు. సీతను సదా రక్షించమని రాముడు చెప్పిన మాటను మనసులో తలుచుకొని అక్కడి నుంచి కొంచెం కూడా కదలలేదు. లక్ష్మణుడు కదలకపోవడం చూసిన సీత కోపంతో, మీ అన్నగారికి కష్టం వచ్చినా కూడా నీవు ఇక్కడే కదలకుండా ఉన్నావంటే నీ దుర్బుద్ధి ఏమిటో అర్థమైంది. నీకు నా మీద ఆశ ఉంది, అందుకే ఇలా చేస్తున్నావు అంటూ కోపంతో బాధతో అనరాని మాటలు లక్ష్మణుని అనింది సీత. అప్పుడు లక్ష్మణుడు స్థిరంగా, సీత, దేవదానవులు కాని, మనుష్యులు కాని, పిశాచాలు కాని, పశుపక్షాదులు కాని, మృగాలు కాని రాముని ఏమీ చెయ్యలేవు. ఇదంతా రాక్షసమాయ. రాముని యుద్ధంలో గెలిచేటువంటి వారు ఎవరూ లేరు. రామునికి ఎలాంటి ఆపద కలగదు. నా మాటలు నమ్ము అని అంటున్న లక్ష్మణుని మాటలు సీతకు నచ్చలేదు. నీకు నిజంగా సోదర ప్రేమ లేదు, ఉన్నట్టుగా నటిస్తున్నావు. నీవు ఇప్పుడు వెళ్ళకపోతే ఇక్కడే నేను నా ప్రాణాలు విడుస్తాను అంటూ మాట్లాడుతున్న సీత మాటలకు నిశ్చేష్టుడైన లక్ష్మణుడు, సీత, నువ్వు నాకు దేవతలతో సమానం. ధర్మం చెప్పిన నన్ను అనరాని మాటలు అంటున్నావు. నాకు దుశ్శకునాలు కనపడుతున్నాయి అని ఇంకా ఏదో చెప్పబోతున్న లక్ష్మణుని వారిస్తూ సీతాదేవి, నువ్వు తక్షణం వెళ్ళకపోతే నేను మరణిస్తాను అనగా చేసేది లేక లక్ష్మణుడు ముంచుకు రాబోతున్న ప్రమాదం గురించి భయపడుతూ ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ రాముని దగ్గరికి వెళ్ళడానికి సన్నద్ధమయ్యాడు. రామాయణానికి అతి కీలకమైన ఘట్టంలోకి వచ్చే వారం మనం ప్రవేశించబోతున్నాం. లక్ష్మణుడు భయపడినట్టుగా ఎలాంటి ఆపద ముంచుకు రాబోతోంది, రానున్న రోజుల్లో ఏమి జరగబోతోంది, ఇవన్నీ వచ్చే వారం తెలుసుకుందాం. జై శ్రీరామ్.